హాయ్ అన్న. ఎస్ ఎస్ హాయ్ హాయ్ అన్న, నా పేరు సిద్ధు అన్న. సిద్ధు హాయ్. నన్ను ఇంట్లో సిద్ధు అంటారు, అందుకే అవును, తెలుసు అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మాది వైజాగ్ అన్న. వైజాగ్ నుంచి వచ్చారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మీ సక్సెస్ని మీ ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేసిందో అంతే బాగా మేము ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్కి 1 or 2 ఫిలిమ్స్ మీ నుంచి వస్తాయి అన్న. 1 or 2 ఫిలిమ్స్ అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశా కాబట్టి అంటే ఐ మీన్ ఇప్పుడే స్టార్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం ఇంకా కంటిన్యూస్గా నాకు టీవీ ఆడియన్స్కి కూడా దూరంగా వెళ్ళాలని ఉండదన్నమాట బేసికల్లీ. ఎందుకంటే నాకు అది కూడా ఇష్టం. అక్కడ ఉన్న లవ్వే ఇక్కడ నాకు ఇక్కడ సినిమాలోని ఏదైతే నాకు టికెట్లు దిగుతున్నాయో డెఫినెట్లీ టీవీ వల్లే వచ్చేది అదంతా. సో అది నేను కంప్లీట్గా వదిలేయడానికి ప్రస్తుతానికి రెడీగా లేను. సో బట్ డెఫినెట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరన్నా ఎదగాలి అని అనుకుంటారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ మే డూ 1 or 2 ఫిలిమ్స్. లవ్ యూ టూ మ్యాన్. అన్న హాయ్. హాయ్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు, ఆంధ్ర. మీ పేరు? కేజీవన్ సుధీర్ జీవన్. సుధీర్ జీవన్ నా పేరు. ఉత్తగా జీవన్ బాలేక ముందు సుధీర్ అని పెట్టుకున్నాను. సో సుధీర్ జీవన్ అన్న. మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి నాకు 4 ఏళ్ళు పట్టిందన్న, జస్ట్ మిమ్మల్ని చూడడానికి మాత్రమే. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా లైఫ్ టైం ప్రాజెక్ట్ జస్ట్ మిమ్మల్ని చూడడం మాత్రమే. మీ లైఫ్ టైం ప్రాజెక్ట్ ఏంటన్నా? నా లైఫ్ టైం ప్రాజెక్ట్ నాకేం లేదు. ఐ మీన్ ఐ వాంట్ మై పేరెంట్స్ టు బీ హ్యాపీ. అండ్ నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నా ఫ్యాన్స్, మీరందరూ ఎప్పుడు గర్వంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పనేది నేను కోరుకుంటా అన్నమాట. ఐ మీన్ దట్స్ ఆడియన్స్ అందరూ నాకు హ్యాపీగా ఉన్నారు, అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు అని అంటే, నా వల్ల ఎవరు బాధపడకుండా అందరూ హ్యాపీగా నవ్వుతున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు అంటే దట్స్ ఫైన్. దట్స్ మోర్ దెన్. థ్యాంక్ యూ. ఒక్కసారి వీలైతే మీతో ఒక్క ఫోటో ఇవ్వన్నా, నేను మా ఊర్లో అందరికీ చెప్పుకుంటా. నేను హగ్గేస్తానంట. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది మైక్? మాట్లాడండి. హాయ్ హాయ్. మీ పేరు? ప్రశాంత్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్. ఓకే హాయ్. హ్యాపీయెస్ట్ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. మీన్స్ అ లాట్. మీ లైఫ్లో ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ కాల్ చేసేది ఫ్రెండ్స్కా ఫ్యామిలీకా? నా లైఫ్లో మ్యాక్సిమం ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ నేనే డీల్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది నా వల్ల అవ్వట్లేదు అని చెప్పానంటే కనుక సీను గడికి ఫోన్ చేస్తాను, రాంప్రసాద్ గడికి ఫోన్ చేస్తాను. లవ్ యూ అన్న. లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. வணக்கம் சார். హాయ్. వణకం. తమిళనాడా? బేరిగై ఒసూరు. మీరు ఎప్పుడు వచ్చారు? తమిళనాడు సార్ ట్రైన్లో. తమిళనాడు నుంచి వచ్చారా? మార్నింగ్ దా వచ్చినాం సార్ ట్రైన్లో. వీళ్ళ పాపం ఎప్పుడు నేను తమిళనాడు వెళ్ళినా సరే ఏదన్నా సైమాకి కానీ లేకపోతే ఇంకేదన్నా వర్క్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఎక్కడో ఒక 3-4 hours దూరం ఉంటుంది. అక్కడి నుంచి నా దాకా వస్తారు, 2 నిమిషాలు కలుస్తారు. ఎందుకంటే అక్కడ షూట్లో ఉంటాను, టకటక 2-3 minutes కలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. నేనంటే ఎందుకు అలా రావడం 2 minutes కోసం 3-4 hours అని అంటే, సార్ అది మా ఆనందం సార్ మేము వస్తాను. ఎందుకమ్మా ఇక్కడ దాకా రావడం? ఎవరో దూరం వరం సార్. థ్యాంక్ యూ సో మచ్. బట్ అంత దూరం నుంచి రావద్దు. ఎవరన్నా ఉంటే కనుక తర్వాత నెక్స్ట్ టైం అయినా కలుద్దాం, కానీ అంత దూరం నుంచి మీరు ఇబ్బంది పడి అన్ని. నాకు సార్. థ్యాంక్ యూ సో మచ్ சார். எங்களுக்கு உங்களுக்கு மூவி வந்தால் எங்களுக்கு தமிழ்நாட்டில் ஸ்க்ரீன் வராது சார். மூவி பார்க்கணுன்னா நாங்கள் கர்நாடகா போகணும், இல்லைன்னா ஆந்திராவுக்கு தான் வரணும். எங்களுக்கு ஒரு ரிக்வெஸ்ட்டு, இந்த மூவி தமிழ்நாட்டில் ஒரு வாட்டி போடுங்க சார். பக்கா. ஏன்னா எங்களுக்கு ப்ரொடியூசர்ஸ் ப்ராமிசிங். அப்படி இல்லை சார். எங்களுக்கு கர்நாடகா போகணும், 50 kilometer மேலே போகணும், 50 kilometer போகணும். ஆந்திரா 100 kilometer போகணும் சார். நாங்கள் மூவி பார்க்கணுன்னா உங்களுக்காக தமிழ்நாடு ஒரு எங்கள் ரிக்வெஸ்ட் தமிழ்நாட்டில் ஒரு வாட்டி பண்ணிங்க సార్. డెఫినెట్గా చేద్దాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ ఈ సినిమా కంపల్సరీ తమిళనాడులో కూడా వచ్చేటట్టు మీకోసం కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. நமஸ்தே அண்ணா. నమస్తే. தமிழில் பண்ணால் நீங்கள் மாரி செல்வராஜ் கூட பண்ணுவீங்கண்ணா? ఇటు రండి. மாரி செல்வராஜ் ఒక్క నిమిషం. ఇది ట్రాన్స్లేటర్. சொல்லுங்க பிரதர். மாரி செல்வராஜ் டைரக்டரு. ஆமாம். சிறீல் சார் அவங்க ஒரு வாட்டி மீட் பண்ணி மூவி பண்ணிக்கிறீங்களாண்ணா? కుదిరితే ఏముంది, అలాగే డెఫినెట్లీ దేవుడు అనుగ్రహించాలి, కానీ అన్నీ అవుతాయి మంచి, అన్నీ మనం అనుకున్న మంచి అంతా అయింది. ఇగో కండిప్ప అంట ఏదో చెప్పారు, అలాగే అంట. ఓకేనా? ఖచ్చితంగా. ఓకేనా? లేదా వాళ్ళ డైరెక్షన్లో వచ్చి అన్ని మూవీలు అంటే డిక్టేట్ ఉన్నది.
మీరు వాళ్ళ డైరెక్షన్లో చేస్తే మీ ఫ్యాన్స్ అంతా డెఫినెట్లీ మనకి దేవుడు ఏదైతే రాసి పెడతాడో అవన్నీ జరుగుతాయి, మనం ఏది ఆపలేము. నిజంగా అది రాసి పెట్టి ఉంటే కనుక 100% జరిగింది. ఏదైనా మీరు ఫ్యాన్ ఇండియా అనుకున్నారు. మూవీ ఎత్తి మీరు బాగా స్టార్ ఎదగాలనేసి మాకు కోరిక అన్న. థ్యాంక్ యూ. టైం ఉంది ఇంకా, బట్ డెఫినెట్లీ అలాంటిది ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్లీ ఐల్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, హాయ్. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. అన్న చిన్న క్వశ్చన్ అన్న, అంటే మీరు మూవీస్ చూస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి క్యారెక్టర్ నాకు కానీ పడితే బాగుంటుందని ఎప్పుడైనా ఏదైనా మూవీ చూసి అనుకున్నారా? అలాగా అంటే నేను చూసే జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ వేరు కాబట్టి నాకు ఏ సినిమా చూసినా సరే మామూలుగా అరే భలే ఉంది క్యారెక్టర్ చాలా బాగుంది. ఏదైనా ఒకటి మైండ్లో ఒకటి ఉంటుంది కదన్న, ఎప్పటికైనా ఇట్లాంటి క్యారెక్టర్ ఒకటి వాడాలని. నాకు ఇప్పుడు దాకా ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు, ప్రస్తుతానికి ఏం లేదు. నాకు మామూలుగా పవర్ స్టార్ గారు, రజనీకాంత్ గారు ఆ సినిమాలు ఇష్టం కాబట్టి ఇలా చెయ్యాలరా అనేది అనిపిస్తుంది అన్నమాట. సినిమాలు చూస్తున్నప్పుడు కానీ అలాగా ఇలా చెయ్యాలరా అని చెప్పని అనిపిస్తుంది అన్నమాట. అలాంటి క్యారెక్టర్ అనుకోను, బట్ చేస్తే ఇలా ఈ రేంజ్లో ఈ ఆరా ఇలా ఉండాలి అనేది అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఫ్యాన్స్ ఆశీస్సులు అందరూ పోసుకొని నేను ఇంకా 100 ఏళ్ళు బతకాలని థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే ముందుగా. థ్యాంక్ యూ. మీ పేరు? మై సెల్ఫ్ చిరంజీవి అన్న. చిరంజీవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీశైలం అన్న, ఏపీ నుంచి. ఇక్కడ నుంచి అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళేనా? పాపం. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. నాకు నిజంగా ఐ ఫీల్ సారీ, పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనులు ఆపుకొని అన్ని. బాబు లేదు సరే వద్దు. అన్న మీకు ఏ జోనర్ అంటే ఇష్టం? థ్రిల్లరా, కామెడీయా, ఫ్యామిలీ ఎంటర్టైనరా? అంటే పర్టికులర్గా ఒక జోనర్ అని ఉంటుంది కదా. నాకు అంటే డిపెండ్స్. బేసికలీ నేను ఎక్కువ యాక్షన్ మూవీస్ చూస్తూ ఉంటాను. లేకపోతే ఇప్పుడు అడవిశేష్ గారి సినిమాలు ఉంటాయి కదా, మైండ్ గేమ్స్, ట్విస్ట్ అండ్ టర్న్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి చూస్తూ ఉంటాను. సో డిపెండ్స్ మాట. ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చూస్తాను. బట్ మ్యాక్సిమం నాకు ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిరంజీవి గారిని, రజనీకాంత్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ పెరిగిన వాళ్ళు ఏ సినిమాలు ఇష్టం ఉంటుంది? మాస్ కమర్షియల్ సినిమాలు అంటేనే ఇష్టం ఉంటుంది. సో అదే ఇష్టం మాట ఎక్కువ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అన్న. అమ్మా హాయ్. హ్యాపీ బర్త్డే ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందాకటి నుంచి అంటున్నారు చాలా దూరం నుంచి వచ్చారు అని చెప్పి. మీకోసం ఎంత దూరమైనా రావడానికి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. యూ ఆర్ అంటే ఇవన్నీ ఇంకా చూస్తున్న తర్వాత ఈ బర్త్డే నాకు ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎప్పుడైతే అప్పటిదాకా మర్చిపోకూడదు అని చెప్పిన. మర్చిపోను, బట్ ఎప్పటికీ గుర్తుండిపోయే బర్త్డే మాట ఇది. మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది చాలా గుర్తుండిపోయే బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నా ఒపీనియన్ ఏంటంటే, ఇందాక జోకర్లో మీకు అది కిక్కిస్తుంది ఇది కిక్కిస్తుంది అని అన్నారు. మిమ్మల్ని ఇలా చూడడం మా ఫ్యాన్స్ అందరికీ కిక్కిస్తుంది. థ్యాంక్ యూ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో జోకర్ సినిమా మీరు విన్న తర్వాత కథ మీకు ఏం ఒపీనియన్ వచ్చింది? ఈ కథ మీకు చేయాలని ఎందుకు అనిపించింది? ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని ఫీల్ అయ్యమాట నేను. అది కథ వినంగానే అబ్బా అరే నాకు ఇష్టమైన జోనర్ సబ్జెక్ట్ ఇది, భలే రాసుకున్నాడు అబ్బాయి అసలు అని చెప్పని. ఇంకా తన గురించి చెప్పాలి, తర్వాత చెప్తాను నేను. నెక్స్ట్ ఈవెంట్స్లో చెప్తే ఇంకా మంచి మంచి గూస్ పింపుల్స్ వచ్చే మూమెంట్స్ ఉంటాయన్నమాట ఆయన గురించి. సో నాకు వినంగానే అనిపించింది మాట, ఇది ఎలాగన్నా అటెంప్ట్ చేయాలి అని చెప్పని అనిపించింది. కాకపోతే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ మంచిగా తీస్తే బాగుంటుంది. నచ్చింది కాబట్టి ఎలా పెడితే అలా తీసేద్దాము అనేది తనకి లేదు, నాకు లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 years వెయిట్ చేసాడు తను. 2 years వెయిట్ చేసిన తర్వాత ఆన్ బోర్డు మొన్న వెళ్ళామన్నమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత వెయిట్ చేసాం, మధ్యలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు, ఏం జరిగాయి ఏంటి అని చెప్పని అనేది చాలా పెద్ద స్టోరీ. బట్ యా వినంగానే అయితే కనుక నాకు ఇది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి అని చెప్పని అనిపించింది అనమాట. అంత బాగుంటుంది. అండ్ ఈజ్ అ వెరీ బ్రిలియంట్ రైటర్ అనమాట. చూడడానికి అలా సైలెంట్ కనబడతాడు కానీ సునీల్ మోమో హిస్ బ్రెయిన్ ఈజ్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. అది బెంగళూరులోనే కనిపిస్తుంది. చాలా మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నామో అలా చూసాం మొత్తానికి. నేను కూడా నన్ను ఇలా చూస్తానని అనుకోలేదు అనమాట. బేసికల్లీ ఇప్పుడు జిమ్కి ఏం వెళ్తాం, లేకపోతే ఇంకేం వర్కౌట్ చేస్తాం, సరే ఏదో చేద్దాంలే అని చెప్పని నేను మామూలుగా ఉన్నాను. సో తను వచ్చి లేదు నేను మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాను, నేను ఇలాగా నాకు ఇలా కావాలి అని చెప్పానంటే దెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ సీరియస్. మెల్లిమెల్లిగా ఇంకా అలాగా. అండ్ ఫైనల్లీ యూ కెన్ సీ ద అవుట్పుట్ హియర్. అన్న లేడీ ఫ్యాన్స్ నుంచి మేము ఇద్దరేమో వచ్చాం, కానీ మిమ్మల్ని కలవడానికి చాలా మంది లేడీ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళందరికీ ఏం చెప్తాను, డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఏదన్నా హాలిడే రోజు పెడతాను, అప్పుడు అందరికీ ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా రండి, కలుద్దాము. అంటిల్ దెన్ మై లవ్ అండ్ మై విషెస్, మై బ్లెస్సింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్.
థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హాయ్ సుధీర్ అన్న. హాయ్. మై మీ నేమ్ పేరు? ఇస్ రామ్. యా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్. హైదరాబాద్. థ్యాంక్ యూ. ఫస్ట్ విన్నా హైదరాబాద్ అని. అయినా అన్న మా ఫ్యాన్స్ నుంచి ఒక చిన్న కంప్లైంట్ ఉందన్న. కంప్లైంట్ ఆ, నేనేం చేయలేదే. మీరు అసలు సోషల్ మీడియాలో ఏ దానికి రియాక్ట్ గారు కదన్న. దాని గురించి అన్న ఎక్కువ సోషల్ మీడియాలో పోయి కనిపించారు కదా. అంటే నేను ఒకటి బిలీవ్ చేస్తాను ఏంటంటే, సోషల్ మీడియాకి ఫోన్స్కి మనం ఎంత దూరంగా ఉంటే లైఫ్ అంత పీస్ఫుల్గా ఉంటుందని నమ్ముతాను అనమాట నేను. అన్న మేము కూడా ఉన్నామని పట్టించుకోవాలి కదన్న. 200%. బట్ అందుకే నేను ఇంకోటి ఫస్ట్ థింగ్ అది లైఫ్ పీస్ఫుల్గా ఉంటుందని. రెండోది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. ఊరికే నేను ఎక్కడ ఉన్నాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి నేను పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏదన్నా ఇప్పుడు చూడండి జోకర్ రిలీజ్ అవుతుంది, సో అది తెలియాలి అనేది ఏదన్నా మంచి అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇస్తే ఓకే, కానీ ఊరికే హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వచ్చాను అక్కడికి వచ్చాను అని చెప్పని పెట్టి మీ టైం వేస్ట్ చేసి ఎందుకు అని చెప్పని అనేది అదొకటి ఉంటుంది. రెండోది నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఫోన్స్కి సోషల్ మీడియాకి మనం దూరంగా ఉన్నామంటే మన లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ యాక్చువల్లీ. సరే, నేను పని చేస్తాను ఇప్పుడు, ఏదో ఒక టీంకి ఇచ్చి హ్యాండిల్ చేసి ఏదో ఒకటి పెట్టమని చెప్తా ఉంటాను అనమాట. ఓకేనా? అలాగా ఎవ్రీ మంత్కో పోస్టా? సరే 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 సరే, నేను ఇది ఖచ్చితంగా ట్రై చేస్తాను. మంత్కో పోస్ట్ అనేది ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. కాదు, మాక్సిమం చాలా మంది మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాం కాబట్టి అందరూ క్రిస్ప్గా చిన్న చిన్న క్వశ్చన్స్ అందరూ గబగబా అడిగేసేయండి. చాలా మందికి అవకాశం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది మైక్? యా, చెప్పండి. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వచ్చారు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఒసూర్ తమిళనాడు. ఓకే, తమిళనాడు సార్. బాబు నాకు పాపం ఏంటంటే, మీరు అప్పుడు నైట్ అంతా ఏదో ట్రావెల్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఈ అరగంట ఉండి మళ్ళీ వెళ్ళాలి ఇక్కడ నుంచి. ஓகே யா நான் சைட்லேருந்து ஒரு விஷயம் என்னன்னா, உங்களை இந்த மாதிரி இல்லாமல் மெசேஜ் ஓரியன்ட் மூவிஸ்லேயும் பார்க்கணுன்னு இருக்குது. ఓకే, డెఫినెట్లీ మంచి అవి కూడా ఉన్నాయి, అప్కమింగ్లో అవి కూడా ఉన్నాయి. వింటున్నారా? కంపల్సరీగా అవి కూడా ఉన్నాయి, లైనప్లో ఉన్నాయి. ఈ ఇయర్ నుంచి కొంచెం మంచిగానే బాగానే ప్లాన్ చేసాం అన్నమాట. సో వన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, థ్యాంక్స్ అలాట్. హాయ్ అన్నయ్య. హాయ్. దుర్గా నాయక్, మీరు నన్ను గుర్తుపట్టి ఉండకపోవచ్చు. సారీ మైక్ దగ్గర పెట్టుకో. దుర్గా నాయక్, యా. సర్కార్ సీజన్ 4లా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మీరు నా మీద జోక్ వేసారు. మీరు నన్ను మర్చిపోవచ్చు, కానీ అది నా లైఫ్ టైం మెమరీ. ఏం జోక్ వేసాను? నేను ప్రియాంక గారిని మీరు ఒక క్వశ్చన్ అడిగితే నన్ను హెల్ప్ తీసుకున్నారు. సో హెల్ప్ తీసుకుంటే నేను మేడం ఉండి క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చెప్పాను, గుర్తుందా? గుర్తున్నావా అన్న? నేను గుర్తున్నా. జోక్ ఎందుకు వేసా నేను? నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావని వేసా అన్న. నువ్వు ఆవిడ పాపం రాంగ్ ఆన్సర్ చెప్పి ఉన్న డబ్బులు పోగొట్టించి నువ్వు ఆమె జోక్ వేసావన్నా, అది నేను మర్చిపోలేను అంటే పాపం డబ్బులు పోయినాయి అక్కడ. అన్న కనీసం నేను డబ్బులు పోయినందుకు ఆ డబ్బులు నాకు ఇవ్వమన్నా నేను సంతోషంగా ఇస్తాను, కానీ నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు చూడ, అది నా లైఫ్ టైం మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. హౌ కెన్ ఐ ఫర్గెట్ మై ఫ్యాన్స్ మ్యాన్. నేను వరంగల్ నుంచి వచ్చిన ఒక పొలిటీషియన్ డ్రైవర్, పొలిటికల్ మధ్య దేవద్దు. నేను నా లీవ్ తీసుకుంటే శాలరీ కట్ చేస్తా, వన్ డేకి హాఫ్ మంత్ శాలరీ కట్ చేస్తా అన్నాడు. 15 days శాలరీ కట్ చేస్తా అంటే చేసుకో అన్న, నాకు శాలరీ ముఖ్యం కాదు, నా దేవుడు ముఖ్యమని వచ్చిన. నాకు నా దేవుడు ముఖ్యమని వచ్చిన. అండ్ అన్న ఇవ్వందాక నువ్వు వీళ్ళ నన్ను అంత దూరం నుంచి రాకండి, మీరు నన్ను 1-2 నిమిషాలు కలుస్తారు వద్దు అని అన్నారు. తిరుపతి పోయినప్పుడు దేవుడిని 5 సెకండ్లే చూస్తారు. నువ్వు మా తిరుపతికి ఆ వెంకన్నెట్లనో నువ్వు మాకు అట్లా. అండ్ మా క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నావు అన్న, ఫ్యూచర్లో డైరెక్షన్ ఆర్ ప్రొడక్షన్ సైడ్ వెళ్తే ఏమైనా అవకాశం ఉందా? ఒకవేళ డైరెక్షన్ సైడ్ వెళ్తే ఏ హీరోని తీసుకుంటావు అనేది చెప్పండి. మనకి రాని పని టచ్ చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు అనేది ఒక అద్భుతమైన డైలాగ్ ఉందన్నమాట. సో నేను మ్యాక్సిమం అది ఫాలో అవుతూ ఉంటాను. ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఏమీ లేవు, డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ అలాంటిది ఏం లేదు అనమాట. ప్రస్తుతానికి ఫస్ట్ నేను హ్యావ్ టు ప్రూవ్ యాక్టర్గా. ఇప్పుడు టీవీలో ఎలా అయితే
మంచి మంచిగా షోస్ చేస్తున్నాను. సినిమాలు కూడా అలాగే చేసి ఫస్ట్ అది ప్రూవ్ చేసుకోవాలనేది ఉందన్నమాట. అన్న మీరు ఫస్ట్ టైం ఫ్యాన్స్ మీస్ పెట్టినప్పుడు నేను మీకు గుర్తులేదు, యాక్చువల్ చాలా మంది మాట్లాడారు, దాంట్లో నేను కూడా మాట్లాడినా. అన్న నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, మీరు చేస్తారా అంటే చేస్తా తమ్ముడు అని అన్నారు. ఆ స్క్రిప్ట్ నేను ఫ్యాన్స్ మీట్కి 1.5 year ముందు స్టార్ట్ చేసిన స్క్రిప్ట్. ఒక 7 months బ్యాక్ స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. ఆ స్క్రిప్ట్ రాయడానికి నాకు దగ్గర 4 years పట్టింది. 4 years స్క్రిప్ట్ నాకు అట్లనే ఉంది. మీరు ఒక్క 1 day or 2 days టైం ఇస్తే మీకు స్క్రిప్ట్ నరేషన్ చేస్తాం, మీకు నచ్చితేనే అందరికి ఇద్దాం. సరే, మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, లైఫ్ టైం మెమరీ. డన్. అలాగే ఇగో అక్కడ కూర్చుని అక్కడ నించున్నారు కదా మూల అన్న ప్లీజ్ అన్న, పట్టుకోవడమే ఇంకా అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంకా వెనకెళ్ళడమే బా 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 బనే ఇంకా ఇంకేం లేదు ఇంకా ఆయన అయిపోయింది ఇంకా. అన్న డైరెక్టర్ అన్న నిజంగా మా ఆకలి అందరు నువ్వు ఒక్కడవే తీర్చినావు అన్న. థ్యాంక్ యూ. మేము కాలింగ్ సహస్రం మూవీలో లాస్ట్ క్లైమాక్స్లో ఆ బ్లాక్ కలర్ సూట్లో అరే అన్న ఇంత బాగుంటాడా, వైలెన్స్లో కూడా ఇంత అందంగా ఉంటాడా అని మేము అందరం చూసినాము. ఆ ఆకలిని నువ్వు ఇంకా ఎక్కువ తీర్చినావు అన్న. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇందాక స్పీచ్ ఆడవాళ్ళు మర్చిపోయా, నేను కొత్త సుధీర్ని చూపించలేదు, ఆయనే రియల్ సుధీర్. మీ అందరూ తెలియని సుధీర్ ఆయనే. అన్న డిఓపి అన్న నిజంగా థ్యాంక్ యూ. మా అన్నను ఏ విజువల్ ఏ యాంగిల్లో చూపెట్టినా ఇంత అందంగా ఉంటాడా ప్రతి యాంగిల్లో అనేది నువ్వు చూపించినావు అన్న. బాగా ముద్దొస్తుండు, ముద్దు పెట్టలేను. నువ్వు అన్నిసార్లు అంటుంటే నాకే ఒక చిన్న అనుమానంగా ఉంది, నిజంగా అంత బాగుందా లేకపోతే ఏంటి అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ప్రొడ్యూసర్ అన్న రిలీజ్ అయిన రోజు ఒక్కసారి మైక్ చెప్పండి. రిలీజ్ అయిన రోజు ప్రీమియర్స్ పడతాయి కదా, Yeah. ఆ రోజు నైట్ ఇంట్లో తెల్ల దుప్పటి తీసుకొని నీళ్ళలో ముంచి నెత్తి మీద కప్పుకొని పండుకో, పొద్దున్న హిట్ చేసి నువ్వు చూపెడతాం. ఈరోజే ఫిక్స్ అది అప్పుడు అక్కర్లా. ఆ రోజు మేము చెప్పే అవకాశం ఉండదు, కానీ దుప్పటి రెడీ చేసుకొని పడుకో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హెల్త్ జాగ్రత్త అన్న, 10 రోజులు లేట్ అయినా పర్లేదు, సినిమా హెల్త్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ డెఫినెట్లీ టేక్ కేర్. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అన్న. లవ్ యూ టూ మ్యాన్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. అయిపోయింది. నాని ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మియాపూర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం మీతో, కొంచెం స్కేరీగా ఉంది. ఏం లేదు, హ్యాపీగా మాట్లాడచ్చు. యాక్చువల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. Thank మీ you. స్క్రాచ్ నుంచి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇలాంటి దేవుడిని ఎప్పుడైనా కలవాలి, కలిసి ఒకసారి మాట్లాడాలనేది ఉంది. యాక్చువల్లీ నా ఫీల్డ్ వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ. దెన్ ఆల్సో నాకు కూడా ఒక అచీవ్మెంట్ ఉంది, సినిమాలో డైరెక్షన్ చేయాలనేసి. ఆల్సో నేను ఒక డెమో ఫిల్మ్ తీస్తున్నాను, ట్రిగర్ అనేసి. దాన్ని ఆల్రెడీ ఒక పోస్టర్ రిలీజ్ చేశాను. అయితే దాని షూట్ అవుతుంది, నెక్స్ట్ వీక్లో షూట్ ఉంది, లాస్ట్ షెడ్యూల్ ఉంది కొంచెము, అది చేస్తున్నా. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటేనా, నా దగ్గర మీ గురించి ఒక స్టోరీ రాసుకున్నానన్నా, ఒక బెస్ట్ స్టోరీ, ఒక ఎమోషనల్ బాండ్తో ఉండేది, ఫ్యాన్స్కి అందరికీ హ్యాపీ అయ్యి ఒక మూమెంట్లో మంచిగా ఒక స్టోరీ రాశానన్నా. ఏమనుకో, దాన్ని కొంచెం తడబడుతున్నా, ఏం పర్లేదు, భయం వేస్తుంది కొంచెం. స్టోరీ వినాలి అంతే కదా. స్టోరీ వినాలి అన్న. డన్. ఒకసారి నా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి మీకు ప్రెజెంట్ డన్ చేస్తాను. చూపించండి, స్టోరీ కూడా చెప్పండి, నో ప్రాబ్లం. స్టోరీ కూడా డిస్కషన్ చేస్తాను. Yeah. ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం అయిపోయిందన్న. మీకోసం మీట్ అవుదామని చాలాసార్లు ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు మీది. బట్ ఈరోజు ఎక్కడ దొరకలేనా? నేను ఎక్కడ దొరకలే బాబు, ఆయన పట్టుకుంటే అయిపోయింది. ఎక్కడ దొరకలేదు మీరు అని అంటే దొరుకుతాయి. సాయి గారిని డెఫినెట్లీ కాంటాక్ట్ చేయండి, వింటాను డెఫినెట్లీ. బట్ ఏంటంటే మీతో ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ చేయాలని నా డ్రీమ్ అన్న. అండ్ ఆల్సో మీరు మా దేవుడు అన్న. ఎప్పటి నుంచో మీరే నాకు ఇన్స్పిరేషన్ అన్న, ఒక ఫిలిం డైరెక్టర్ అవ్వాలనేది మీ నుంచే ఇన్స్పిరేషన్ అయ్యానన్న. అండ్ ఆల్సో మీతోనే ఒక ప్రాజెక్ట్ మాత్రం కన్ఫర్మ్గా చేయాలనేది నా ఆశ అన్న. అది నా లైఫ్ టైం డ్రీమ్ అన్న. డెఫినెట్లీ కథ వింటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షార్ట్ ఫిలిం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లాస్ట్ క్వశ్చన్స్ తీసుకుందాము. అయితే మైక్ ఇంకోళ్ళకి ఇచ్చే ముందు సుధీర్ గారు, నేను ఇందాక నుంచి ఇక్కడ ఈ అమ్మాయి మాట్లాడారు, తన దగ్గర ఒక సైలెంట్ ఇమోషన్ చూస్తూ ఉన్నాను, తను మాట్లాడట్లేదు, మైక్ తీసుకుంటుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక్కసారి మైక్ ఇవ్వాల్సిందే. తను చాలా ఎమోషనల్గా చూస్తున్నారు, అడ్మైర్ చేస్తున్నారు, తనలో నాకు చాలా కనిపిస్తుంది ఫీలింగ్. కానీ అఫ్ కోర్స్, ప్లీజ్ కమ్ ఆన్. సిద్ధు, హాయ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను, సో ఐ వాజ్ నర్వస్ అవుతున్నాను, ఎమోషనల్ అవుతున్నాను. అండ్ ఒక్కటే రిక్వెస్ట్, క్వశ్చన్ కాదు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. I will definitely. Thank you. So sweet of you. Thank you. డైరెక్టర్ సేవ్ చెప్పినా మీరు చేస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం ఏ రిస్క్ అయినా తీసుకుంటారు. ఈ ప్రాసెస్లో హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఏదో చేస్తే ఇంప్రెస్ అయ్యే స్టేజ్ నుంచి మీరు ఏం చేసినా మీరు ఉంటే చాలు అనే స్టేజ్కి వచ్చాము మేము. సో
మా కోసం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. Sure. So sweet of you. Thank you so very much. Thanks a lot. I'll definitely. హ్యాపీ బర్త్డే. Thank you. It means a lot. Thank you. ఓకే, ఇంకొంచెం కదిపితే ఏడ్చేసేలా ఉంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఓకేనా? ఎవరన్నారా? అయిపోయిందా? ఎస్, కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాము. Thank you. ఎస్, మరి బర్త్డే సెలబ్రేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకువెళ్ళిపోదాము. కెన్ వి హావ్ ద కేక్ ఆన్ స్టేజ్ ప్లీజ్?